అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయ నవల 14వ భాగాన్ని చదువుతున్నాను. పద్మాంబిక జ్ఞానాంబిక కలిసి మాట్లాడిన మాటలు రాధ మనస్సుని బాగా నొప్పించాయి. అందుకే ఆ గుర్రపు కోచుని, ఆ మర్యాదలను, ఆ నగలని, ఆ చీరలను అన్నింటినీ వదిలిపెట్టి తను ఆ ఇంటికి వచ్చేటప్పుడు ఉన్నటువంటి సాధారణమైన బట్టలు, సాధారణమైన నగలతో అలంకరించుకుని కృష్ణ చైతన్య వచ్చేటప్పటికి ఏడ్చిన గుర్తులు లేకుండా జాగ్రత్తగా సర్దుకుంది. అయితే కృష్ణ చైతన్య వస్తూనే రాధా అనే తీయని పిలుపు చెవికి సోకగానే ఆమె హృదయం పురివిప్పిన నెమలిలాగా నాట్యం చేయసాగింది. పిలుపుతో హృదయాన్ని కదిలించగల శక్తి, చూపుతో రాజ్యాలను సాధించగల నేర్పు, స్పర్శతో సర్వస్వాన్ని దోచుకోగల అపార ప్రజ్ఞాపాఠవాలు ఉన్న కృష్ణ చైతన్య తన మనోహరుడు. నిజమేనా? ఇది ఎన్నాళ్ళు? ఈ సుఖము, ఈ సంతోషం, ఈ సహచర్యం ఇంకెన్ని రోజులు తనకి ప్రాప్తమో? ఆ తర్వాత ఆలోచించడానికే భయం వేసింది రాధికకి. ఇక్కడ ఉండేనా పలకనిది? దేవి గారు అలకను భోంచేశారా అన్నాడు దగ్గరగా వెళ్ళి భుజాల మీద చేతులు వేస్తూ. అంత అవసరం ఇప్పుడేం వచ్చిందని బలవంతంగా చిరునవ్వును దొర్లించింది పెదవుల మీదకి. ఆ అవసరం లేనప్పుడు ఈ చీకటిలో నిలబడి ఏం చేస్తున్నట్టు రాధిక చెంపలను తడుముతూ అడిగాడు. కన్నీళ్లు తగలలేదా చేతులకి? ఆకాశంలో తదియచం నుండి చూస్తున్నాను. నిజంగా ఈ సృష్టి ఎంత మనోహరమైనదో, ఎంత చూసినా తనివి తీరని అందాలను తనలో నింపుకుని భగవంతుని చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది అంది మనోహరంగా ఆకాశంలోకి చూస్తూ. గుడికి వెళ్ళావా? అమ్మవారిని చూసావా? నీలో కవయిత్రి కూడా ఉందా? ప్రకృతి సౌందర్యాన్ని అవపోసన పట్టినట్టుగా వర్ణించేస్తున్నావు అన్నాడు ఆమెను గదిలోనికి తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోబెడుతూ. బాగా వర్ణిస్తున్నావు అన్నాడు ఆమెను తీసుకుని వచ్చి. పక్కనే ఉన్నటువంటి దిండు మీదకి వాలి కూర్చున్నాడు. వెళ్ళాను అంది ముక్తసరిగా ముఖం కనబడకుండా అతని గుండెల్లోకి దాచుకుంటూ. ఈ విశాల వక్షస్థలంలో తలదాచుకునే భాగ్యం ఇంకెన్నాళ్ళో అనిపించింది ఆ సమయంలో. ఏమిటా వేడి నిట్టూర్పులు? విశేషాలేమిటో అన్నాడు ముఖం తన వైపు తిప్పుకుంటూ. ఏముంటాయి? వెళ్ళాం, దర్శించుకున్నాం, వచ్చాం అంది సామాన్యంగా. నీ ముఖం ఏడ్చినట్టుగా అనిపిస్తుంది ఏమిటి అన్నాడు గడ్డం పట్టుకుని చూస్తూ. అరే, మీకెలా తెలిసింది? కంట్లో నలక పడింది. ఎంతో కష్టం మీద కానీ రాలేదు. అయితే నీకు అబద్ధాలు ఆడడం కూడా చేతనవునన్నమాట. మీకెవరు చెప్పారు? నసికేసింది. ఎవరు చెప్తే ఏమిటి? జరిగింది తెలిసింది. మీ అమ్మా నాన్నలు చెబితే నాకు అర్థం కాలేదు. ఈవేళ నిన్ను చూసి గ్రహిస్తూ ఉన్నాను. సుఖాలను పంచుకున్నట్టే కష్టాలను, కన్నీళ్లను కూడా పంచుకోవాలి. అదే దాంపత్యం అంటే. అది సరే, వేషభాషలు కూడా మార్చేసినట్టున్నావే. నాతో చెప్పకూడదా అన్నాడు లాలనగా. చెప్పడానికి ఏముందని? మీకెవరు ఏం చెప్పారో ఇందులో ఎవరి తప్పు ఏమీ లేదు. ఈ విషయం ఇంతటితోటి మర్చిపోండి. ఈ ఉన్న 4 రోజులైనా మనశ్శాంతిగా బతకనివ్వండి అంది అతని గుండెల్లో ముఖాన్ని దాచుకుంటూ. అంటే నువ్వు ఉండేది 4 రోజులేనా? ఆ తర్వాత ఏం చేయాలని అన్నాడు తీవ్రంగా. నేనుండేది ఇంకెన్నాళ్ళో తెలియడానికి నేనేమన్నా సర్వజ్ఞులన్నా? అదేమీ కాదు. మనం బతికే 4 నాళ్ల ముచ్చటలో వైషమ్యాలు పెంచుకోవడం సమంజసం కాదని, మీకేం తెలిసినా ఎవరి మీద ఏ ప్రతీకార చర్య తీసుకోనని నాకు మాట ఇవ్వండి ప్లీజ్. మనకి ఎవ్వరూ పరాయి వాళ్ళు కాదు. ఎవరి మనసు గాయపడినా అది మీకే బాధను కలిగించి మనస్తాపంగా మారుతుంది. మీకు మనస్తాపాలు, సమస్యలు, బాధలు సృష్టించడానికి నేను రాలేదండి. ఇవి చాలా సహజం. ఏ ఆడది కూడా సవితిని భరించలేదు. ఒక్క క్షణం అక్కయ్య స్థానంలో ఉండి ఆలోచించండి. ఆవిడ్ని చేతనైతే సముదాయించడానికి ప్రయత్నం చేయండి. నా వల్ల మీ ఇద్దరి మధ్యన ఘర్షణలు రావటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నా మాటను అర్థం చేసుకోండి అంది రాధిక అతన్ని అనునయిస్తున్నట్టుగా. కృష్ణ చైతన్య మౌనంగా దిండుకు జారబడి కళ్ళు మూసుకున్నాడు. అలా మూసుకోవటంలోనే అతను తనలోని ఆగ్రహజ్వాలనను అతి కష్టం మీద నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది రాధికకి.
అది వరలో కృష్ణ చైతన్య తనలో కలిగే ఏ భావాన్ని ఆలోచనను దాచుకోవడానికి ప్రయత్నించేవాడు కాదు. అన్నీ ఆమె ముందు ప్రదర్శించేవాడు. మొట్టమొదటిసారిగా భార్య మీద కలిగిన ఆగ్రహాన్ని భరించడానికి, క్షమించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించాడు. అది రాధిక హితోపదేశంతో. అతనిలో ఒక్క క్షణం స్వార్థం జనించింది. ఇప్పుడు తను వెళ్ళి కోపతాపాలు ప్రదర్శిస్తే గొడవ పెద్దదవుతుందేమో. పద్మాంబిక కోర్టుల వరకు వెళితే పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి. తద్వారా నాన్నగారి ఆరోగ్యం పాడైపోవచ్చునేమో. తను ఏమీ తెలియనట్టుగా ఉండిపోతే గొడవ సద్దుమణిగిపోవచ్చు. పద్మాంబిక తన భార్య. తన మీద ఆమెకు సర్వాధికారాలను వైవాహిక బంధంతో సంపాదించుకుంది. కానీ మానసికంగా రాధికతోటి తను వేసుకున్నటువంటి బంధం ఎంత బలమైనదో, పటిష్టమైనదో, ప్రాణప్రదమైనదో తనకి మాత్రమే తెలుసు. దాన్ని సున్నితంగా పద్మాంబికకు తెలియజేయడం తన ధర్మం. ఈ సమస్యను సామాన్యంగానే పరిష్కరించాలి. సాధ్యమైనంత వరకు రాధిక చెప్పినట్టుగా సర్దుకుపోవటం, రాజీ పడటం, సహించడం కూడా తను అలవాటు చేసుకోవాలి. తప్పదు అనిపించగానే అతని కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ముడి విడిపోయింది. గాఢంగా నిట్టూర్చాడు. దాన్ని బట్టే కృష్ణ చైతన్య తను చెప్పిన దాన్ని అర్థం చేసుకున్నాడని గ్రహించింది రాధిక. రాధిక బ్లౌజులోకి వేళ్లు జొనిపి ఆమె మెడలో వేసిన లాకెట్ చైనును బయటకు తీసి చూశాడు. ఏం తీసేశాననుకున్నారా? అంది నవ్వుతూ రాధిక. వేషభాషలను మార్చావు కదా, దీన్ని కూడా తీసేశావేమోనని భయపడ్డాను. ఆ భయం మీకు అవసరం లేదండి. దీన్ని నా అంతటా నేను తీయను అంది దృఢంగా, నమ్మకంగా. థ్యాంక్స్. అది నువ్వు తీసిన మరుక్షణం నేను బతికిన చచ్చిన వాడితోటి సమానం. అందుకే మళ్ళీ నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని మాత్రం నీ మెడలోంచి తీయకు. అది మన మానసిక బంధానికి చిహ్నం. నీకు తాళిబొట్టు కంటే ఎక్కువ. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కృష్ణ చైతన్య ప్రాణం దానిలోనే దాగి ఉంది. అండర్స్టాండ్ అన్నాడు తర్జని చూపిస్తూ సీరియస్గా. తను నగలు చీరలు మార్చినందుకు ఇంకా అతను ఏమీ అనకపోవడంతో శాంతి శ్వాసను తీసుకుంది రాధిక. కృష్ణ చైతన్య ఆ వేళ మూడీగానే ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. రాధిక మనస్సులో చాలా నొచ్చుకుంది. ఏ రోజు స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండలేని కృష్ణ చైతన్య ఆ రోజు ఆ సంగతినే మర్చిపోయాడు. పద్మాంబిక అంతఃపురానికి వెళ్ళగానే విజ్జి ఎదురైంది. ఆ పిల్లను ఎత్తుకున్నాడు. తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి చెంపల మీద ముద్దులు ఇచ్చింది విజ్జి. కిలకిలా నవ్వుతూ రాధిక వచ్చాక కృష్ణ చైతన్య ఇంచుమించుగా కూతురికి దూరమయ్యాడనే చెప్పాలి. అలా అని రాధికను 24 గంటలు అంటిపెట్టుకుని ఉంటున్నాడా అంటే అది కూడా లేదు. మరేం చేస్తున్నాడు అంటే తండ్రికి దగ్గరయ్యాడని చెప్పాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా తండ్రి చెప్పే 5,000 కోట్ల ఆస్తి తాలూకు ఫ్యాక్టరీలు, బిజినెస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు ఆయన చెబుతూ ఉంటే వింటున్నాడు. రాధికను తీసుకుని వచ్చాక అతను కాలేజీ ముఖం కూడా చూడలేదు. మరే సీతాకొక చిలక వంక కన్నెత్తి చూడలేదు. ఇంచుమించుగా అతను దివాణం దాటి కూడా వెళ్ళింది లేదు. రాధికను చూశాక తన మనస్సు అన్వేషించే ప్రణయ సుందరి అతనికి దొరికేసింది అనుకుని ఆమెను తీసుకుని వచ్చి అంతఃపురంలో బంధించేశాడు. తనివి తీరా అనుభవించి ఆనందించే సమయమే దొరకటం లేదు. బిజినెస్ పరంగా తండ్రి తన అంతఃపురంలో బంధించేశాడు అతన్ని. రాధికను తీసుకుని వచ్చిన 15 రోజులకి కొడుకును ఫోన్ చేసి పిలిపించిన ఆనంద భూపతి, నువ్వు అన్వేషించే ప్రణయ సుందరి నీకు కనిపించింది కదూ అన్నారు కొడుకును పరిశీలనగా చూస్తూ. అందులో సందేహం ఏమేముంది నాన్నగారు? కనిపించాక వదిలిపెడతానా ఏమిటి? నా హృదయ మందిరంలో మానసికంగా ప్రతిష్ఠించాను, బాహ్య మందిరంలో దైహికంగా బంధించేశాను అన్నాడు సగర్వంగా నవ్వుతూ. ఇప్పుడేనా నువ్వు నా కొడుకుగా మారాలి కృష్ణ అన్నారాయన. అదేమిటి నాన్నగారు? అయితే ఇన్నాళ్ళు నేను మీ కొడుకును కానా? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు కృష్ణ చైతన్య తండ్రి పక్కన కూర్చుంటూ. కాదని కాదు కృష్ణ, తండ్రికి కొడుకు పుట్టినప్పుడు కొడుకుగా మారలేడు. ఆ తండ్రి చేతికి అండగా, ఆధారంగా, ఆలంబనగా మారినప్పుడే కొడుకుగా మారేది. ఇన్నాళ్ళు ఈ సమస్త బాధ్యతలను నేను ఒక్కడనే చూసుకున్నాను. నీకు తగినంత స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ఇచ్చేశాను. కారణం, నేను అనుభవించలేకపోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను కనీసం నువ్వైనా అనుభవించి ఆనందించాలని ఆశ. ఇక ఈ బండి దొల్లేలాగా కనిపించడం లేదు. ఇందులో భగవంతుడు సమకూర్చి పంపించినటువంటి ఇంధనం అయిపోయింది. శరీరము, మనస్సు కూడా విశ్రాంతిని కోరుకుంటున్నాయి. ఈ బాధ్యతల బంధాల నుంచి ఈ ప్రాణి పారిపోకముందే నా తండ్రి
నాకు అప్పగించినటువంటి ఈ ఐశ్వర్యం, అధికారం, ఈ సమస్త బాధ్యతలు నీ చేతుల్లో పెట్టి నేను పోవాలి. అప్పుడే నాకు విముక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఇన్నాళ్ళు నువ్వు యువరాజుల పైలా పచ్చిసిగా తిరిగావు, బతికావు. ఇప్పుడు నీకు మహారాజుగా పట్టాభిషేకాన్ని చేసి బాధ్యతలు అనే బంగారు కిరీటాన్ని నీ శిరస్సున పెట్టబోతున్నాను అన్నారాయన చిరునవ్వుతో. నాన్న, కృష్ణ చైతన్య కలవరంగా చూశాడు. ఈ తనువులో ప్రాణం ఉన్నంతసేపే పనిచేస్తుంది కృష్ణ. నేనుండగానే నువ్వు ఈ వివరాలు వినాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ పైన ఈ రథం యొక్క కళ్ళాలు చేతపట్టి నువ్వే గమ్యం వైపుకు నడిపించాలి. నా తండ్రి ఈ మహదేశ్వర్యాన్ని నాకు అప్పగించాడు, నేను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నీ కొడుక్కి అప్పగించాలి. నిరంతరం ఈ వంశం అభివృద్ధి కావాలి. ఈ వంశ పరువు, ప్రతిష్టలు, పేరు, కీర్తులు, దాన ధర్మాలు, బరువు బాధ్యతలు నువ్వు వహించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది. నేను పోయాక అయితే నీకేమీ అర్థం కాదు. నేనుండగానే అయితే నీకు అర్థమయ్యే వరకు చెప్పడానికి నేనుంటాను. ఏ తండ్రికైనా కొడుకు పుట్టినప్పుడు సంతోషం కలగదురా. ఆ కొడుకు ప్రయోజకుడు అయినప్పుడే అసలైనటువంటి పుత్రోత్సవం కలుగుతుంది. ఇక చిన్నతనం సరదాలకు, కాలక్షేపానికి స్వస్తిని చెప్పు. నీకు 25 ఏళ్ళు వచ్చేసాయి. ఏది మంచో ఏది చెడో తెలుసుకో. ఇన్నాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడంలోని ఆనందం మాత్రమే చవి చూసావు. ఇప్పుడు ఆ డబ్బును సంపాదించడంలోని ఆనందాన్ని, పిత్రార్జితంగా వచ్చినటువంటి సంపదను నిలబెట్టుకోవటంలో ఉన్నటువంటి ఆనందాన్ని, దాన ధర్మాలు చేయటంలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా నువ్వు అనుభవించి తీరాలి. అందుకే నాకు కొడుకుగా మారమని నిన్ను ఓ విధంగా నేను వేడుకుంటున్నాను మై సన్ అన్నారు కృష్ణ చైతన్య చేతులను పట్టుకుంటూ బతిమలాడుతున్నట్టుగా. అంతవరకు ఎప్పుడైనా ఆయన బెంగళూరు వెళ్ళి ఆ పని చెయ్యి, బాంబే వెళ్ళి ఈ పని చెయ్యి అని చెప్పితే మొక్కుబడిగా చేయటమే కానీ అసలు ఏమీ పట్టించుకోకుండా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేసినటువంటి కృష్ణ చైతన్యకి ఆ మాటలు భయాందోళనలను కలిగించాయి. కొడుకును లాలించి, బుజ్జగించి, అనునయించి తమకున్నటువంటి ఆస్తుల వివరాలు తెలియజేయడం ప్రారంభించారు ఆనంద భూపతి. ఆ వివరాలు తెలుసుకుంటేనే తల తిరిగిపోతోంది. 55,100,000 కోట్ల ఆస్తి తాలూకు వివరాలు. అంతవరకు 500 కోట్ల ఆస్తికి వారసుణ్ణి అనుకున్నాడు. కారణం 500 కోట్ల ఆస్తిని మాత్రమే ఆనంద భూపతికి తండ్రి ఇచ్చాడు. దాన్ని 500,000 కోట్లగా మార్చినవాడు ఆనంద భూపతి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వింటూ ఉంటేనే తల తిరిగిపోతుంది. స్వయంగా వాటి తాలూకు ఆదాయ వ్యవహారాల చూస్తూ తండ్రి పడినటువంటి మనస్తాపం ఆ క్షణంలో అర్థమైంది కృష్ణ చైతన్యకి. తండ్రిని, ఆయనకు ఉన్నటువంటి బిజినెస్ మైండ్ని, వ్యాపార లావాదేవీలను అర్థం చేసుకోవటానికి కృష్ణ చైతన్యకి సమయం సరిపోవటం లేదు. ఆయన వదలగానే వచ్చి 2 భార్యలతోనూ ముచ్చట్లు, సరదాలు తీర్చుకుని అవిసిపోయిన మనశ్శరీరాలతోటి నిద్ర కోరుకుంటున్నటువంటి కృష్ణ చైతన్యను కూతుని చూడగానే కన్నులు చెమ్మగిల్లాయి. ఆ పిల్లకి 4 నిండి 5వ సంవత్సరం వస్తోంది. శ్రావణ శుద్ధ విదేకి. తండ్రి ప్రేమానురాగాలు పెద్దగా తెలియవు. కనిపించినప్పుడు ముద్దులాటమే కానీ అసలు కూతురు ధ్యాసే ఉండదు అతనికి. తన తండ్రి నుంచి తను పొందిన పితృ మమకారం ఆ పిల్లకు తన వల్ల లభిస్తోందా అని తనని తనే ప్రశ్నించుకుని పశ్చాత్తాపడ్డాడు కృష్ణ చైతన్య. ఓహో, స్వామివారికి కూతురుతో ముచ్చటలాడాలని ఇన్నాళ్లకు తెలిసొచ్చిందన్నమాట. ఇంకా దాన్ని వదలండి, ఏమిటలా నడిపేస్తున్నారు అని పద్మకంఠం చెవిన పడగానే వాస్తవంలోకి వచ్చిన కృష్ణ చైతన్య విజ్జిని ఆయాకు అప్పజెప్పి మెట్లెక్కి పైకి వచ్చాడు మౌనంగా. భర్తను అనుసరించిన పద్మ, మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను అంది వెళ్ళి మంచం మీద అతని పక్కన కూర్చుంటూ. దిండు నానుకుని కూర్చుని అరచేతిని చెంపకు చేర్చి అన్యమనస్కంగా ఉన్న కృష్ణ చైతన్య, ఏమిటది అన్నాడు నిరాసక్తంగా. ఆవిడ ఇక్కడ ఇంకా ఎన్నాళ్ళుంటుంది సూటిగా అడిగేసింది పద్మ. ఎవరావిడ అతి మామూలుగా అడిగాడు కృష్ణ చైతన్య. తను ఏ విషయంలో అయితే పద్మ దగ్గర ఎత్తకుండా తెలియనట్లు ఉండిపోవాలని సర్దుకుపోవాలని అనుకున్నాడు. ఆమె అదే విషయాన్ని ఎత్తడంతో అణుచుకున్న ఆగ్రహావేశాలు మళ్ళీ అతనిలో జ్వలించసాగాయి. అదే మీ ముద్దుల ప్రేయసి రాధిక అంది మూతి తిప్పుతూ. ముద్దుల ప్రేయసి అని నువ్వే ఒప్పుకున్నావు కదా, ఎవరైనా ముద్దు వచ్చే వాటిని వదులుకోగలరా? నవ్వితాలుగానే అనేశాడు. అంటే ఇంకా ఎంతకాలం అయితే ఆ ముద్దు మురిపాలు తీరతాయి మీకు? ఎకసెక్కంగా ప్రశ్నించింది పద్మాంబిక. ఆమెకు ఒంటికి కారం రాసుకున్నట్టుగా
భగ్గుమన్నసాగింది. కృష్ణ చైతన్య చిరునవ్వు చురకలాగా తగిలింది. అవి ఈ జన్మకు తీరేవి కావు. మెల్లగా అయినా చాలా స్పష్టంగా గంభీరంగానే చెప్పేశాడు. అయితే నేను ఈ జన్మ అంతా పణం పెట్టవలసిందేనా? ఆగ్రహంగా అడిగింది. పణం పెట్టడం అంటే? అతను కనుబొమ్మలను ముడివేశాడు. ఆవిడ ఎప్పుడు వెళుతుందా అని జన్మంతా ఎదురు చూడవలసిందేనా? నిన్నెవరు ఎదురు చూడమన్నారు? జరగని వాటిని ఆశించటం అనవసరం. అయినా ఆవిడ అంటే ఇక్కడ నీకు వచ్చినటువంటి లోటేమిటి? నిదానంగానే అడిగాడు. నాకు లోటా? నాకు వచ్చిన లోటేమిటో మీకేం తెలుస్తుంది? 1000 పూల మకరందాన్ని ఆశించే భ్రమించే భ్రమణం మీరని తెలియక రావటమేగా నేను చేసినటువంటి బుద్ధి పొరపాటు. ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మీరు మారతారని ఎదురు చూడటం ఎంత మూర్ఖత్వమో బాగా తెలిసి వచ్చేలాగా చేశారు. ఏ ఆడదైనా సవితిపోరుని కోరుకుంటుందా? అసలు సహిస్తుందా? నాకు ఈ కర్మేమిటి? ఎన్నాళ్ళు నాకు ఈ నరకం? దీనికి ఇక అంతం లేదా నాకు? అంటూ ఉంటే పద్మాంబిక కంఠం రుద్ధంగా మారిపోయింది. చేతుల్లో ముఖాన్ని దాచుకుని ఏడవసాగింది. కృష్ణ చైతన్య పక్కన మంచం మీద వాలి అతని మనస్సు జాలితో మెత్తబడింది. పద్మ అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఊరడిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. చాలాసేపటికి స్వస్థురాలైనటువంటి పద్మాంబిక మాట్లాడనే అంది. ఏం మాట్లాడను? అది అది అదే అది ఇక్కడ ఉండడం నాకు అసలు ఇష్టం లేదు. దాన్ని పంపించేయండి అంది. ఎక్కడికి? అతి మామూలుగా అడిగాడు. ఎక్కడికైనా సరే, నా కళ్ళకు కనపడనంత దూరంగా. మరి నేను కనిపించకపోతే నువ్వు విజ్జి ఉండగలరా? అదేమిటి అలా మాట్లాడతారే? మీరెక్కడికి వెళ్తారు? ఆమె దగ్గరికే. అంటే? పద్మాంబిక కళ్ళు పత్తికాయల్లాగా విచ్చుకున్నాయి. అంటే మరి మమ్మల్ని ఏం చేయాలని మీ ఉద్దేశం? నా ఉద్దేశాన్ని అడిగావు కనుక చెప్తున్నా. నాకు మీ ఇద్దరికీ న్యాయం చేయాలనేదే ఆశయం అన్నాడు స్థిరగంభీరంగా. అంటే నేను అది కూడా కావాలా మీకు? వేడిగా అడిగింది. మీరిద్దరూ చాలు ఈ జన్మకి అనుకుని పరాయి ఆడవాళ్లకు జోలికి వెళ్ళడం మానుకున్నాను. మీ ఇద్దరినీ సమంగా చూసుకోవాలనే నిర్ణయించుకున్నాను. మీ ఇద్దరితో నా జీవితం ముగించేయాలనే ఆశపడుతున్నాను. ఆ కృష్ణుడికి రుక్మిణీ సత్యంలాగా మీ ఇద్దరినీ ఉండిపోమ్మని కోరుకుంటున్నాను. ఇక నా జీవిత సర్వస్వం మీకోసం ధారపోయాలని నిశ్చయించుకున్నాను. అందుకే అన్ని వ్యసనాలకు స్వస్తి చెప్పి జీవితంలో స్థిరపడాలని, అందరిలా హుందాగా గర్వంగా గౌరవంగా జీవితాన్ని మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అగ్నిసాక్షిగా తాళి కట్టి నిన్ను అర్ధాంగిని చేసుకున్నట్టే మనస్సాక్షిగా నా లాకెట్ చైను రాధిక మెడలో వేసి భరించాను. పెద్దలు చేసిన పెళ్లిని నీతోటి జరిగినట్లయితే నా మనసుకి నచ్చిన కన్నెతో నేను కోరుకునే బంధం పడింది. ఇది వరలో నీకోసారి చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. రాధిక నా ప్రాణం, నా జీవిత సర్వస్వం. ఇది వరకులా సరదాగా తెచ్చిపెట్టుకున్న ఆడది కాదు ఆమె. నాతో పాటు శాశ్వతంగా ఉండాలనే నేను ఏరికోరి తెచ్చుకున్న జవరాలు. ఇది వరలో నేను నీకు తీసుకువచ్చినటువంటి సుందరీమణులు నా పొందును, నా ఐశ్వర్యాన్నో, నా వల్ల తీర్చుకోవాలనే ముచ్చట్లను, ఆశలను, ఆకర్షణలోని కోరిక వచ్చారు కనుక నేను పంపించేయగానే వెళ్ళిపోయారు. కానీ ఈ రాధిక ఆ కోవకు చెందినటువంటి సామాన్యమైనటువంటి ఆడపిల్ల కాదు. పవిత్రమైన స్త్రీమూర్తి, నా గుండెల్లో ప్రతిష్ఠింపబడి పూజించుకోవాల్సిందే. నా ఆరాధ్య దేవత, నేను కోరుకున్న దేవత. నా అన్వేషణ ఆమెని చూడటంతోనే పూర్తయింది. అందుకే నాది అనుకునే నా ఇంటికి నేనే కావాలని తెచ్చిపెట్టుకున్నాను. ఈ మేడలను, మిద్దెలను, ఈ ఐశ్వర్యాన్ని, ఈ ఆడంబరాలను, ఈ అధికారాలను, ఈ హక్కులను, ఈ సిరి సంపదలను ఆశించి వచ్చిన సామాన్యమైన ఆడపిల్ల కాదు రాధిక. ఆమెను ఎలాగైనా పొందాలని నేను బలాత్కారంగా చెరబట్టగా నా కాంక్షకి కర్పూరంలా కరిగిపోయిన పిల్ల రాధిక. ఆ రాధిక వ్యక్తిత్వం ఎంత విశిష్టమైనదో నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు పద్మ. పోను పోను భవిష్యత్తులో నువ్వే చూసి తెలుసుకుంటావు. జన్మను బట్టి సంస్కారం రాదు. క్షత్రియ వంశంలో జన్మించిన నువ్వు ఈర్ష్య అసూయలకులోనే తనను చేసినటువంటి అవమానాన్ని మౌనంగా దిగమింగి నీ ఉన్నతిని, నీ శ్రేయస్సుని, నీ క్షేమాన్ని కోరుకుని నీతో గొడవ పడవద్దు అని నా దగ్గర వాగ్దానం తీసుకుని నన్ను నీ దగ్గరికి పంపించినటువంటి స్నేహమయ్య రాధిక. ఇది వరకటి కృష్ణ చైతన్యనే అయినట్లయితే ఈసరికి
నువ్వు నీ పుట్టింట్లో భర్త చేత పరిత్యజింపబడినటువంటి భార్యలాగా ఉండేదానివి. తను సంస్కారవతే కాదు, నాలోని మనస్సుని, మానవతను, మంచితనాన్ని మేలుకొల్పినటువంటి దేవత. కేవలం శారీరకమైనటువంటి సుఖాలనే ఆశించే నాకు ప్రేమలోని మాధుర్యాన్ని చవిచూపినటువంటి రసాది దేవత నా రాధిక. ఆమెకిచ్చినటువంటి మాటకు కట్టుబడి గుడి దగ్గర నువ్వు చిన్నమ్మతో కలిసి చేసినటువంటి రగడని మొదటి తప్పిదంగా క్షమించేస్తున్నా. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగనివ్వకు. అది నీకే క్షేమం కాదు. ముఖ్యంగా నాతో దాంపత్య జీవితం కావాలనుకుంటే ఈ గొడవ ఇంతటితో మర్చిపో. వస్తాను, గుడ్ నైట్ అనేసి మంచం దిగి వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య. అతను వెళుతున్న వైపే కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయింది పద్మాంబిక. తను చెప్పదలుచుకున్నది చాలా ఖచ్చితంగా మనసు నొచ్చుకోకుండా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ జవాబు పద్మాంబిక అహాన్ని దెబ్బ కొట్టింది. అయినా ఏమీ చేయలేని నిస్సహాయరాలిలాగా అయిపోయింది. కృష్ణ చైతన్యలో ఆమె ఆ క్షణంలో చూసినటువంటి గాంభీర్యం అది వరలో ఆమెకి ఎప్పుడూ పరిచయం కాలేదు. ఎప్పుడూ సరదాగా, ఉత్సాహంగా, జలజలా పాలే జలపాతంలా సందడిగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేటటువంటి కృష్ణ చైతన్య కాదు ఆమె చూసినటువంటి ఆ మూర్తి. అనుభవాలతోటి తలపండినటువంటి స్థిరత్వం, పసిపిల్లలు తప్పు చేస్తే క్షమించేలాంటి ఔదార్యం, జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యాలను విడమర్చి చెప్పేటటువంటి పెద్దరికం, కట్టుకున్న భార్యకే కాదు వరించిన ఆడపిల్లకు కూడా న్యాయం జరగాలనే మంచి మనస్తత్వం, ఎవరినీ చులకన చేయక ఇద్దరిని సమంగా భావించేటటువంటి గాంభీర్యం, పెద్ద మనిషి తరహా హుందా అతనిలో చూడగలిగింది. ఇంకేమీ అనే సాహసాన్ని కోల్పోయి ఆ గొడవ అంతటితో మర్చిపోయినట్టుగా ఉండడమే క్షేమం అని నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘంగా నిట్టూచింది పద్మాంబిక. ఏమీ జరగనంత మామూలుగా కృష్ణ చైతన్య ఉండటంతో తను అలాగే ఉండాలని నిశ్చయించుకున్నటువంటి పద్మాంబిక కృష్ణ చైతన్య ఫోన్ చేసి పండగకు షాపింగ్కి వెళ్దాం, త్వరగా తయారవమని ఉదయాన్నే ఫోన్ చేయడంతో ఉత్సాహంగా తయారైంది. అది వరలో ఎన్నోసార్లు షాపింగ్కి తీసుకుని వెళ్ళమని పద్మాంబిక అతన్ని కోరింది. నాతోనే వెళ్ళాలనేముంది, కావాల్సినంత డబ్బు తీసుకుని వెళ్ళి నీకు కావాల్సినవన్నీ కొనుక్కో, నాకు టైం లేదు, కాలేజీకి వెళ్ళిపోవాలి అనేవాడు. మీతో షాపింగ్ చేయాలని, పిక్చర్స్ చూడాలనే సరదా నాకు ఎలా తీరుతుంది అంటే ఇంకా మనకి బోలెడు వయస్సు, ఓపిక, సమయం ఉన్నాయి. భవిష్యత్తులో తీరుస్తానులే నీ కోరికలు. నేను అన్వేషించే నా ప్రణయ సుందరి నా చేతికి దొరికేస్తే ఇంకా అంతా ఆనందమే. అప్పుడు గుర్తుపెట్టుకుని మరి నీ కోరికలు, సరదాలు తీరుస్తాను, సరేనా? ఇప్పుడు నీకు నచ్చిన కారులో వెళ్ళిరా, డ్రైవర్లు ఇంట్లోనే ఉన్నారుగా అనేవాడు. మీతో గుర్రపు కోచులో సరదాగా షికార్ చేయాలనుందండి అంటే మొదట నా హృదయరాణితోటి నేను తిరిగి రానివ్వు, ఆ తర్వాత అందులో నీకు లిఫ్ట్ ఇస్తాను అని నవ్వేసేవాడు. అలాంటి మనిషి తనంతట తనే ఫోన్ చేసి షికారు సంగతి చెప్పడంతో గబగబా తయారైపోయింది విజ్జిని విస్మరించి పద్మాంబిక. అసలు ఆ ప్రపోజల్ లేవనెత్తిందే రాధిక అనే సంగతి పద్మాంబికకు తెలియదు. పద్మతో మాట్లాడాక సరాసరి రాధిక దగ్గరకు వెళ్ళి ఆమె గుండెల్లో ముఖాన్ని దాచుకుని జరిగిందంతా చెప్పేశాడు కృష్ణ చైతన్య. అతను తనకిస్తున్నటువంటి ప్రత్యేకమైన గౌరవానికి, ప్రేమానురాగాలకు, ఆ మనస్సులో తన పట్ల ఉన్నటువంటి అనంతమైన నమ్మకానికి, అపూర్వమైనటువంటి అభిమానానికి, అపురూపమైనటువంటి ప్రేమానురాగాలకు పులకించిపోయిన రాధిక ఏమండి అంది అతన్ని తల నిమురుతూ. ఏమిటండి అన్నాడు ఆమె కంఠాన్ని అనుకరించి చిలిపిగా నవ్వుతూ. దశమి పండుగ వస్తోంది కదా, రేపు అక్కయ్యని ఏ షాపింగ్కో, సినిమాకో, షికార్కో తీసుకుని వెళ్ళండి. ఏ భార్య అయినా భర్తతోటి సరదాగా గడపాలని కోరుకోవటంలో తప్పు కాదు కదా అంది అనునయంగా. చాలా చక్కని ఆలోచన ఇది రాధ, నాకు అసలు తోచనే లేదు. పద్మాంబికను ఆ ధోరణి నుంచి మరిపించాలంటే ఇది చాలా తోడ్పడుతుంది. పైగా ఇది వరలో నన్ను ఎన్నోసార్లు కోరింది కూడా. అప్పుడు అమ్మాయిల వేటలో బిజీగా ఉండేవాడిని కదా, ఆమె సరదాలను నేను పట్టించుకోలేదు. నువ్వు నాకు ముద్దుల ప్రియురాలివే కాదు, మంచి మార్గదర్శివి కూడాను. మరి నువ్వెప్పుడు వస్తావు నాతో అన్నాడు. నాకు అలాంటి సరదాలు, కోరికలు ఏమీ లేవండి. ఈ ఇల్లే నా కోవెల, మీరే నా దైవం, మీ అనురాగమే నాకు శ్రీరామరక్ష. ఈ పచ్చని ప్రకృతిలో నేను అణువుగా మారి మానసికంగా ప్రశాంతంగా, హాయిగా, నిశ్చింతగా బతికేసే ఈ తృప్తిని మించింది ఏదీ లేదు అంది చిరునవ్వుతో. నాకు తెలుసు నీ అల్ప సంతోషిత్వం, కానీ నీతో షికారు చేయాలనే కోరిక నాకు తీర్చవా? అనంతమైన మహదైశ్వర్యాన్ని నీ ముంగిట్లోకి తెచ్చిపెడితే సామాన్యమైన పేద ముత్తైదువులాగా తయారయ్యావు.
నాకెంత కష్టంగా ఉందో తెలుసా? అతని మాటకు పూర్తి కాకుండానే, నా స్వామి, నాదో చిన్న విన్నపం ఆలకిస్తారా అంది కృష్ణ చైతన్య గడ్డం పట్టుకుని వేడుకోలుగా చూస్తూ రాధిక. ఆజ్ఞాపించండి దేవేరి, విన్నపం కాదు, అది మాకు శాసనం అన్నాడు నవ్వుతూ. అయితే అక్కయ్య నన్ను అర్థం చేసుకుని సహృదయంతో నాకు తన జీవిత భాగస్వామిలో సగభాగాన్ని దయతోటి భిక్ష పెట్టినప్పుడు మీ కోరికలన్నీ నేను తీరుస్తా. అంతవరకు ఓపిక పట్టండి. నేను వచ్చింది ఓ ఉత్తమమైనటువంటి ఇల్లాలికి మనస్తాపంగా మారాలని కాదు. అక్కయ్య ఆత్మ క్షోభిస్తే అది నాకు శాపం. ఆ పాపాన్ని నేను చేయలేను, భరించలేను. ఇప్పటికే ఆవిడ సుఖ సంతోషాల్లో నాకు తెలియకుండానే భాగం కోరి ఏడిపించే ఈ పాపం చాలదు. నన్ను క్షమించండి అంది. ఎంత పిచ్చి పిల్లవి రాధి, నీలాంటి ఆడపిల్లలు ఈ రోజుల్లో ఉండటం నాకెంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? అసలు ఎప్పటికీ పద్మ నిన్ను అర్థం చేసుకోకపోతే ఏం చేస్తావు అన్నాడు రాధికను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంటూ. మంచితనంతో సాధించలేనిది ఈ జగత్తులో ఏదీ లేదనే ఆర్యోక్తి నిజమైనదే అయినట్లయితే నా కోరిక తీరుతుంది. మీకు రుక్మిణీ సత్యలు ఇద్దరూ లభిస్తారు అంది నమ్మకంగా రాధిక. ఆమె ముఖంలో ఎనలేని ఆత్మవిశ్వాసం కనిపించింది. దురదృష్టవశాత్తు అలా జరగకపోతే అన్నాడు కీడును శంకించే మానసత్వంటి. సత్యావిధేయులుగా మిగిలిపోతారు మీరు అంది నవ్వుతూ గంభీరంగా రాధిక. అంటే నువ్వేమవుతావు? అతనికి అనుభవాలు ముడిపడ్డాయి. చచ్చిపోను, ఆత్మహత్య చేసుకునే పిరికితనం నాకెప్పుడూ లేదు. అయితే నాకు దూరమైపోతానంటావు అంతేనా అన్నాడు సూటిగా. అదే అక్కయ్య అభిమతం అయితే తప్పదేమో అంది భయపడుతూనే. ఇక్కడ నువ్వు మీ అక్కయ్య కూడా ఓ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ మాట చెప్పే అవకాశం వస్తుందో లేదో. రాధా, నేను నిన్ను శారీరకంగా కామించలేదు, మానసికంగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళిన మరుక్షణం అది నాకు మరణ సదృశమే. నువ్వే లేనినాడు ఈ కృష్ణ చైతన్య జీవోత్సవంలా మారిపోతాడు. ఇది మాత్రం సత్యం. ఇది మిమ్మల్ని బెదిరించడానికి చెప్పడం లేదు, నా మానసిక స్థితిని మీకు తెలియపరుస్తున్నాను అంతే అన్నాడు భారంగా నిశ్వసిస్తూ కృష్ణ చైతన్య. రాధిక కళ్ళల్లో తిరిగే నీళ్లతోటి అతని పెదవులు మూస్తూ కృష్ణ చైతన్య గుండెల్లో ముఖాన్ని దాచుకుంది. ఎంతసేపైనా కృష్ణ చైతన్యలో చలనం కలగకపోవడంతో కళ్ళెత్తి చూసి అతను ఏదో తెలియని మనస్తాపాన్ని మొదటిసారి మానసికంగా మునిపంట భరిస్తున్నాడని అర్థమై అతని ఆ ధోరణి నుంచి మార్చాలని మొదటిసారిగా సిగ్గును పక్కన పెట్టి కృష్ణ చైతన్య మెడ చుట్టూ చేతులతోటి చుట్టి అతని మీదకు జరిగి అధరాలను కలిపింది, వయస్సుని రెచ్చగొడుతూ. ఆమెను గాఢంగా గుండెలకు అదుముకుని తన కిందకు దొర్లించి పైకి చేరుకుని ఆటోమేటిక్గా శృంగార సార్వభౌముడైపోయి మరో లోకానికి రాధికతో పయనమై రసానంద సుఖానుభూతుల్ని ఆస్వాదించసాగాడు. తను కోరుకునే మార్పుని అతనిలో రప్పించగలిగినందుకు ఆనందిస్తూ, భగవాన్, నా కృష్ణను రక్షించు. ఇంతవరకు జీవితం అంటే ఏమిటో తెలియక చాలా హాయిగా స్వేచ్ఛాజీవిలాగా శారీరక ఆనందమే ముఖ్యం అనుకున్న జల్సా పురుషులా బతికేశాడు. ఇప్పుడే అసలైనటువంటి జీవితంలోని సుఖదుఖాలను మొదటిసారిగా మానసికంగా పరిగ్రహిస్తున్నాడు. ఇతను ఎప్పుడు జీవితంలో తిరుగులేని విధంగానే బతికి ఉండాలి. కావాలంటే ఆ కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు నాకే ఇచ్చి నా కృష్ణుని మాత్రం ఆ తండ్రి కంటి వెలుగుగా కాపాడు అని భగవంతుడిని మనసులోనే ప్రార్థిస్తూ ఉండిపోయింది రాధిక. షాపింగ్కి భర్తతో వెళ్లే కోరిక అన్నాళ్లకు తీరినందుకు సంతోషపడింది పద్మ. కానీ ఆమె వెళ్ళేసరికి గుర్రపు కోచు దగ్గర అన్నగారి పక్కన స్వర్ణాంబిక నిలబడి ఉంది. కృష్ణ చైతన్య చేతుల్లో విజ్జి ఉంది. ఎప్పుడూ లేనంత అందంగా ముస్తాబై ఉంది విజ్జి. మంచి డ్రెస్సులో జుట్టు కృష్ణుడి జడలాగా ఓ పక్కకు రాళ్లతోటి తయారైనటువంటి బంగారు పిన్ను పెట్టబడి, గులాబీ పువ్వుతోటి మెడలో లాకెట్ చైను, చేతులకి గాజులు, చెవులకు రవ్వల జుంకీలతోటి చాలా అందంగా ఉంది విజయ్. ఆ పిల్ల ముఖంలో వెలివిరిసే ఆనందం, ఆ కనులలోని ఉత్సాహం, సంబరం ఇంత అని వర్ణించి చెప్పలేనంత విధంగా ఉన్నాయి. ఇంకా బయలుదేరదామా అంది పద్మ. వై నాట్ అంటూ తన కూతురితో పాటుగా గుర్రపు కోచి ఎక్కి భార్యకు చేయి అందించాడు కృష్ణ చైతన్య. పద్మాంబిక భర్త పక్కన కూర్చుంది. విజ్జిని భార్యకి తనకి మధ్యగా కూర్చోబెట్టి స్వర్ణాంబికను చేయి అందించి ఎక్కించాడు. తను వస్తోందా అంది కినుకగా ముఖం ముడుచుకొని పద్మ. నేనే రమ్మన్నాను అన్నాడు కృష్ణ చైతన్య. ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పిలవలేకపోయారా? ఇంకా సరదాగా ఉండేది అంది. పిలిచేవాడినే,
కానీ ఈ గుర్రపు కోచ్ సరిపోదని మానేశాను అన్నాడు చిలిపిగా భార్యనెత్తిన ముట్టికాయ వేస్తూ కృష్ణ చైతన్య. పోనీ నేను దిగి వెళ్ళిపోతానన్నయ్య. వదిన గారికి నేను రావటం ఇష్టం లేదేమో అంది లేవబోతూ వాడిపోయిన ముఖంతో స్వర్ణ. మీ వదినకి అన్ని ఒంటెత్తు గుణాలు అధికం. ఆవిడకు కూతురు రావడమే ఇష్టం లేదు. అలా అని నిన్ను తీసుకుని వెళ్ళకపోతే నీ సరదాలు మాత్రం ఎవరు తీరుస్తారు? నీ కోసం ఒకసారి, భార్య కోసం ఒకసారి, కూతురు కోసం ఒకసారి తిరగడానికి నేనేమీ ఖాళీగా లేనుగా. ఇదివరకట్లాగా లేను కదా. బాధ్యతల బంధాల్లో తగులుకున్న బిజినెస్ మ్యాన్ మీ అన్నయ్య. నీకు పెళ్లి చేసి నిన్ను అత్తవారింటికి పంపించేంత వరకు నీకేం కావాలో నేనైనా చూడకపోతే ఎలాగా అన్నాడు నవ్వుతూ చెల్లెల్ని చేయి పట్టుకుని కూర్చోబెడుతూ. స్వర్ణ కళ్ళలో గిర్రున నీరు తిరిగింది. గుర్రపు కోచును చూసి పోనీయమని వీరాయని ఆదేశించి చెల్లెలి కళ్ళు తుడుస్తూ, నువ్వెందుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నావో అర్థం చేసుకోలేని మూర్ఖుని కాదుగా స్వర్ణ. ఇన్నాళ్ళు నేను ఒక మనిషిగా బతకలేదు, ఒక పశువులా గడిపేశానుగా కాలాన్ని. ఇప్పుడే రాధిక చేతి చలవతోటి మనిషిగా రూపాంతరం చెందుతున్నాను. నా కోసం, నా సుఖం కోసం, నా సరదా కోసం జీవితం అనుకున్నానే కానీ నాకు ఒక చెల్లెలు, భార్య, కూతురు ఉన్నారనే సంగతిని మర్చిపోయాను. అక్కయ్య ఉన్నా ఆవిడకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు. ఆవిడకు ఏం కావాలన్నా ఆయన చూసుకుంటాడు. మరి నీకు? కన్న తల్లి కళ్ళు తెరవకుండానే దూరమైంది. తండ్రి డబ్బు సంపాదనలో పడి ఉండి లేనివాడైపోయాడు. తోడబుట్టిన అక్కయ్య ఉన్న స్వార్థపరురాలు నిన్ను పట్టించుకోలేదు. నీ కష్ట సుఖాలు చూసుకోవలసిన అన్ననై ఉండి గుడ్డివాడిలా ప్రవర్తించినందుకు చాలా సిగ్గుపడుతున్నాను స్వర్ణ. నీ అన్న ఇప్పుడే కళ్ళు తెచ్చి ఈ ప్రపంచాన్ని చూస్తున్న అప్రయోజకుడు అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.